హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయేది ఏంటంటే గురువారం కాబట్టి సాయిబాబా టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను. నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు, సో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయంత్రం అయితే భజన బాగా చేయిస్తారు, చక్కగా భజన చేసి పాటలు పాడతారు, హారతి ఇస్తారు. చాలా చాలా బాగుంటుందన్న. సో మేము ఉన్న ఇంటి నుంచి ఒక జస్ట్ ఓన్లీ 3.5 కిలోమీటర్స్ అనమాట. అదే ఇది రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది సాయిబాబా మందిర్కి రావడానికి. సో చూసారా కదా వ్యూ, ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంత అదిరిపోయింది కదండి, ఫుల్గా లైటింగ్స్ పెట్టి. అసలు నేను నార్త్లో ఇటు జమ్మూలో అసలు సాయిబాబా మందిర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అది కూడా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. చక్కగా ఫుల్గా లైటింగ్స్ పెట్టి చక్కగా ఎంత బాగా చేశారు చూసారా. బయట ఓపెన్ ఎంత బాగుంది. చక్కగా హారతి కూడా మేము చూసుకున్నాం అనమాట. కరెక్ట్ టైంకి మేము వెళ్ళాము. మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కే హారతి స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, ఫుల్గా డెకరేషన్ చేశారు. సో ఇదంతా బయట ఊరికనే వినాయకుడు ఉన్నారు, అలాగే ప్రసాదాన్ని బయట పెడతారు. సో ఇదంతా లోపల వ్యూ అనమాట. ఒక సాయిబాబే కాకుండా చక్కగా కృష్ణుడివి అందరివి ఉన్నాయన్నమాట ఇక్కడ, దేవుళ్ళందరివి. అలాగే సాయిబాబా చరిత్రలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మహల్సాపతి అలా ఉన్నారు కదండి, మహల్సాపతి గారు, అలాంటి ఇంపార్టెంట్ వాళ్ళు కూడా స్టాచ్యూలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా దర్శించుకోండి. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అది బాబాని అసలు చూసి నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. ఎక్కువ ఆడవాళ్ళు అయితే ఎక్కువ పూజిస్తారు కదా, అసలు నిజంగా చాలా బాగున్నారు. మన వైపు కాకుండా వీళ్ళ బట్టల డెకరేషన్ కూడా కాస్త డిఫరెంట్ ఉంటుంది. సో కృష్ణుడికి ఎలా అయితే మనం రెడ్ కలర్గా అలా డెకరేషన్ చేసి మంచి క్లాత్ అలా వేస్తామో, అలాగే వీళ్ళు ఇక్కడ బాబాకు కూడా సేమ్ అలాగే వేశారు. సో అలా చాలా అయితే చాలా బాగుంది. ఎంత డెకరేటివ్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. మందిర్ మాత్రం చూసారుగా చిన్నది. ఇక్కడే అండి నేను చెప్పింది, సాయిబాబా చరిత్రలో బుక్లో ఉన్న కొంత మెయిన్ క్యారెక్టర్స్ని కొంచెం విగ్రహాలుగా పెట్టారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. సో గణేశుడు ఉన్నారు, అలాగే కృష్ణుడు, అందరివి పెట్టారు. చాలా బాగుంది. మీరు కూడా ఇటు వస్తే ఖచ్చితంగా దర్శించుకోండి. పెద్ద దూరమేం కాదు, జమ్మూ నుంచి ఇక్కడ టెంపుల్కి దగ్గరే, చాలా దగ్గరే. వ్యూ అయితే ఇది. సో ఏమండో ఇది అనమాట హారతి గుడి. నిజంగా అయితే చాలా బాగుంది కదా. నా వాయిస్ ఓవర్ లేకుండా నేను హారతి మాత్రమే పెట్టాను. సో గురువారం చక్కగా బాబా దండం పెట్టేసుకుని అంతా మంచిగా జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు టెంపుల్ కూడా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది టెంపుల్స్. ఎప్పుడైనా ఇటు వస్తే కానీ ఖచ్చితంగా దర్శించుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.